గొప్ప ఆలోచనలు రావడం ఒక విషయం, వాటిని నిజం చేయడం ఇంకో విషయం కదండి. చాలాసార్లు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అద్భుతంగా జరుగుతాయి, కానీ తరువాత సరే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న దగ్గర అంతా ఆగిపోతుంది. సో ఈరోజు మనం ఈ ఆలోచనలకు ఆచరణకు మధ్య ఉన్న గ్యాప్ను ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. దీనికోసం ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ ఉంది. మీటింగ్ అయితే అద్భుతంగా జరిగిపోయింది, ఐడియాలకైతే కుదవే లేదు, అందరూ ఫుల్ జోష్లో ఉన్నారు. అంతా అయిపోయాక ఒక్కసారిగా సైలెన్స్. మరిప్పుడు ముందుకెలా వెళ్ళాలి? ఇది చాలా కామన్ ప్రాబ్లం, కానీ అసలు కథ మొదలయ్యేది ఇక్కడే అన్నమాట. సరే, మరి ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడ్డానికి ఒక దారి ఉంది. అదే యాక్షన్ ప్లాన్. పేరు వినగానే ఇది జస్ట్ ఒక టు డూ లిస్ట్ అనుకోవద్దు, అంతకు మించి ఇది మన ఆలోచనలకి ఒక క్లియర్ షేప్ ఇస్తుంది. అంటే ఇలా అయితే బాగుంటుంది అనే ఆలోచన దగ్గర్నుంచి సరే తర్వాత ఇది చేద్దాం అనే యాక్షన్లోకి తీసుకెళ్లే ఒక పక్కా బ్రిడ్జ్ లాంటిది. రైట్. ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్వర్క్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే ప్లానింగ్ హొరైజన్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన మొత్తం జర్నీకి ఒక జూమ్ అవుట్ వ్యూ లాంటిది. అంటే ఈరోజు మనం చెయ్యాల్సిన చిన్న పని దగ్గర్నుంచి రేపు మనం సాధించాలనుకునే పెద్ద విజన్ వరకు అన్నిటినీ ఒకే ఫ్రేమ్లో చూపిస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, మన జర్నీకి సంబంధించిన మొత్తం మ్యాప్ ఇదే. ఫస్ట్ ఇప్పుడే ఏం చేయాలో చూస్తాం, ఇవి తక్షణ చర్యలు. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళి రాబోయే 30 నుంచి 90 రోజుల్లో ఏం సాధించాలో టార్గెట్ పెట్టుకుంటాం. ఇవి మన షార్ట్ టర్మ్ గోల్స్. అక్కడ్నుంచి 3 నుంచి 12 నెలల మధ్యలో మనం రీచ్ అవ్వాల్సిన మైల్ స్టోన్స్. ఫైనల్గా ఏడాది తర్వాత మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నామో చెప్పే లాంగ్ టర్మ్ విజన్. చూసారా, ప్రతి స్టెప్ నెక్స్ట్ స్టెప్కి దారి చూపిస్తోంది. సరే, మొదలు పెడదామా? ఫస్ట్ది ఇమ్మీడియట్ యాక్షన్స్. ఇది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ మనం 3 సింపుల్ క్వశ్చన్స్ వేసుకోవాలి. 1, మనం నేర్చుకున్న దాని ప్రకారం ఇమ్మీడియట్గా చేయాల్సిన పనేంటి? 2, ఆ పనికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? 3, దానికి డెడ్లైన్ ఎప్పుడు? ఈ మూడింటికి ఆన్సర్ దొరికిందంటే చాలు, బండి కదిలినట్టే. ఓకే, ఇప్పుడు కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ 30 నుంచి 90 రోజుల ఫ్రేమ్లోకి వెళ్దాం. ఇది చెప్పాలంటే ఒక ఎక్స్పెరిమెంటల్ ఫేజ్. ఇక్కడ కొత్తవి ట్రై చేస్తాం, వచ్చిన రిజల్ట్స్ నుంచి నేర్చుకుంటాం, ఆ మొమెంటంని బిల్డ్ చేస్తాం. సో ఈ స్టేజ్లో మన ముఖ్యమైన లక్ష్యాలేంటి, వాటికి ఏమేం వనరులు కావాలి, మరి సక్సెస్ని ఎలా మెజర్ చేస్తాం, ఈ విషయాల్లో మనకు ఫుల్ క్లారిటీ ఉండాలి. రైట్. ఇంకొంచెం పెద్ద పిక్చర్లోకి వెళ్దాం. 3 నుంచి 12 నెలలు. ఈ టైంలో మన థింకింగ్ కంప్లీట్గా స్ట్రాటజిక్గా మారిపోతుంది. షార్ట్ టర్మ్లో వచ్చిన సక్సెస్ మీద ఇప్పుడు మనం పెద్ద పెద్ద మైల్ స్టోన్స్ బిల్డ్ చేస్తాం. కొత్త పార్ట్నర్షిప్స్ గురించి ఆలోచించడం, ఫండింగ్ కోసం ట్రై చేయడం, లేదా మన ప్రాడక్ట్లో పెద్ద మార్పులు తీసుకురావడం, ఇలాంటివన్నీ ఇక్కడే ప్లాన్ చేసుకుంటాం. ఇక ఫైనల్గా లాంగ్ టర్మ్ అంటే ఏడాదికి ఆ పైబడిన భవిష్యత్తు. ఇది మనకొక నార్త్ స్టార్ లాంటిది, దారి చూపిస్తుంది. మనం చేసే ప్రతి చిన్న పని, తీసుకునే ప్రతి డెసిషన్ మన ఫైనల్ గోల్కి, మన విజన్కి దగ్గరగా తీసుకెళ్తోందా లేదా అని చెక్ చేసుకునే స్టేజ్ ఇది. మార్కెట్లో మన ప్లేస్ని ఇంకా పెద్దది చేసుకోవటం, ఒక స్ట్రాంగ్ టీమ్ని బిల్డ్ చేయటం, ఇలాంటి పెద్ద పెద్ద కలలు ఇక్కడే రూపుదిద్దుకుంటే. ఈ స్లైడ్ చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. షార్ట్ టర్మ్ ఫోకస్కి లాంగ్ టర్మ్ ఫోకస్కి మధ్య ఉన్న తేడా ఏంటో ఇక్కడ మనకర్థమవుతోంది. షార్ట్ టర్మ్లో మన ఫోకస్ అంతా పనిని ఎగ్జిక్యూట్ చేయడం మీద, కొత్త ప్రయోగాలు చేయడం మీద ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్కొచ్చేసరికి మన ఫోకస్ మొత్తం విజన్ మీద, ఆ పెద్ద చిత్రాన్ని నిర్మించడం మీద ఉంటుంది. ఒకటి ఈ రోజు కోసమైతే మరొకటి రేపటి కోసమన్నమాట. సరే, మన దగ్గర ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ మ్యాప్ ఉంది, అంతా బానే ఉంది. కానీ ఏ జర్నీలో అయినా అనుకోని అడ్డంకులు రావచ్చు కదా. అందుకే ఒక మంచి ప్లాన్ వేయడమే కాదు, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం రిస్క్ మేనేజ్మెంట్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఒకే ఒక్క ప్రశ్న, కానీ చాలా పవర్ఫుల్. ఏం తప్పు జరగొచ్చు? వింటానికి కొంచెం నెగటివ్గా అనిపించొచ్చు, కానీ ఈ ప్రశ్న మనల్ని రియాలిటీలో ఉంచుతుంది. మన ప్లాన్లో వీక్ పాయింట్స్ ఎక్కడున్నాయో గుర్తించి వాటికి ముందుగానే ప్రిపేర్ అవడానికి ఈ ప్రశ్న చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ఛాలెంజ్ని డీల్ చేయడానికి ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. స్టెప్ 1, పొటెన్షియల్ రిస్క్స్ ఏంటో ఐడెంటిఫై చేయటం. స్టెప్ 2, వాటి ఎఫెక్ట్ని తగ్గించడానికి స్ట్రాటజీస్ రెడీ చేసుకోవడం. ఇక ఫైనల్గా స్టెప్ 3, ఒకవేళ అనుకునేది జరిగితే ఏం చేయాలి అని ఒక ప్లాన్ బి, అంటే ఒక కంటింజెన్సీ ప్లాన్ని రెడీగా పెట్టుకోవడం. ఓకే, ప్లాన్ రెడీ, రిస్క్ గురించి కూడా ఆలోచించాం. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామా లేదా అని ఎలా తెలుస్తుంది?
అందుకోసం మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడం చాలా అవసరం. లేదంటే కళ్ళు మూసుకుని డ్రైవ్ చేసినట్టే ఉంటుంది పరిస్థితి. ఎఫెక్టివ్గా ట్రాక్ చేయాలంటే ఈ 3 విషయాలు చాలా ముఖ్యం. 1. KPIs అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. సింపుల్గా మనం దేన్ని కొలవాలనుకుంటున్నామో చెప్పే మెట్రిక్స్. 2. టూల్స్ మన ప్రోగ్రెస్ని చూపించే డాష్బోర్డ్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు. 3. రెగ్యులర్ రివ్యూస్ అంటే ప్రతి వారం లేదా నెలకొకసారి కూర్చుని మనం ఎక్కడున్నాం, ఏం నేర్చుకున్నాం అని రివ్యూ చేసుకోవడం. ఇప్పటివరకు చాలా దూరమొచ్చాం. అసలు ఈ ఫ్రేమ్వర్క్ అంతా ఫాలో అవటం వెనుక ఉన్న మెయిన్ పర్పస్ ఏంటి? దీనివల్ల మనకు దొరికే అతిపెద్ద బెనిఫిట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క ప్రశ్నలో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఉంది. ఒక క్లారిటీతో, ఫోకస్తో ముందుకు వెళ్ళడానికి మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఈ ఫ్రేమ్వర్క్ మొత్తం ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికే. ఇది మనకు దారి చూపించే ఒక లైట్ లాంటిదన్నమాట. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ ఫ్రేమ్వర్క్ ఒక మ్యాజిక్ లాంటిది. ఇది మన మైండ్లోని కన్ఫ్యూజన్ని, అస్పష్టతను తీసుకుని దాన్ని ఒక క్లియర్ యాక్షనబుల్ రోడ్ మ్యాప్గా మారుస్తుంది. కేవలం ఆలోచించడమే కాదు, దాన్ని ఎలా సాధించాలో కూడా దారి చూపిస్తుంది. మన జర్నీకి మ్యాప్ అయితే ఇప్పుడు రెడీగా ఉంది. ప్రతి అడుగు, ప్రతి మలుపు అన్నీ మన కళ్ల ముందు క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క ప్రశ్న. ఈ అద్భుతమైన ప్రయాణంలో మనం వెయ్యబోయే ఆ ఫస్ట్ స్టెప్ ఏంటి?